తల్లిదండ్రులు ప్రేమ కలిగి ఉంటే మీ ప్రేమను చూసి మీ బిడ్డలు కూడా మీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నేను గొప్ప చెప్పట్లేదు, కానీ మా ఇంట్లో మేము ఎలా ఉంటామంటే అంత ఉంటాం. మా ఇంట్లో పిల్లలు ఏం ఉండదు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ప్రేమ కలిగి ఉంటాం, ఆడుకోవటం. ఎందుకు చేస్తారంటే నా బిడ్డలు నన్ను చూసి ఏం నేర్చుకోవాలంటే ప్రేమ నేర్చుకోవాలి. హల్లెలూయా. నన్ను చూసి భయంతో తండ్రి దగ్గర రావాలంటే భయంతో కాదు. ఈ రోజు శాంతి గారు కానీ వీళ్ళు కానీ నాతో ఎంత ఇదిగా ఉంటారంటే దేవుని ప్రేమ నా కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది చూసే సంతృప్తిగా బ్రతకాలి. ఏం కలిగి ఉండాలి? సంతృప్తి. ఈ సంతృప్తి మరలా చెప్తున్నాను, ఇది కూడా ఒక పెద్ద కారణం కుటుంబాలు విడిపోవటానికి. ఈ సంతృప్తి అనేది ఎలా కలుగుతుందో తెలుసా? నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చూసుకున్నప్పుడు కలుగుతుంది. పక్క కుటుంబాన్ని చూస్తే కలగదు. ఆ కుటుంబంలో అలాగే కొన్నారు, నువ్వు ఎందుకు కొనవు? ఇక్కడ మొదలవుతుంది గొడవ భార్య భర్తల మధ్య. అప్పటిదాకా బాగానే ఉంటారు. ఒక మహా తల్లి వస్తుంది ఇంటికి, వచ్చి మేము ఇప్పుడు అది కొనుక్కొచ్చాం, ఎంత బాగుందో అనగానే తనకేమనిపిస్తుంది అంటే మా ఇంట్లో కూడా అది ఉంటే బాగుండు కదా అనుకుంటుంది. తన భర్త రాగానే ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ఏం చేస్తారంటే అసంతృప్తి మాటలు పలుకుతారు. ఆ భర్త ఎంత కష్టపడి ఇంటికి వస్తాడో, అవునా కదా? ఆ తల్లి ఎంత కష్టపడి బయటికి వెళ్ళి చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఈ రోజు నీ ఇచ్చిందే నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి తప్ప ఎదుటి వారిని చూసేదో అంటారు కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. వాతలు బాగుంటాయా? పెట్టుకున్నాక కానీ తెలియలేదు ఆ వాతలకు ఉన్నటువంటి మంట. ఈ రోజున కుటుంబాల్లో కూడా ఏమవుతుందంటే లోక సంబంధమైన వస్తువులు, లోక సంబంధమైనటువంటి ఆస్తులు చూసి భర్తలు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తున్నారు. భార్యలను చూసి కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఏమని? ఆ లావిడ చూడు ఎంత బాగుందో, నువ్వేంటి ఎట్టున్నావు అని భర్త అంటాడు. అవునా? వాళ్ళ ఆవిడ చూడు చక్కగా రెడీ అవుతుంది, నువ్వెందుకు రెడీ అవ్వవు? దేవునికి స్తోత్రం. తన ఆశ తన భార్య కూడా బాగుండాలని, కానీ ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. అవునా కట్టాలి? కోపం వస్తుంది, నేను ఇట్లాగే ఉంటాను ఇప్పుడేంటి అని భార్య. ఇద్దరి మధ్య ఏం కలుగుతుంది? కోపం. అలా కాకుండా ప్రేమగా వచ్చి బంగారం ఇదమ్మా ఇదమ్మా అని చెప్తే నీ భార్యని మాట వింటుదా వింటుదా? నీ ప్రేమ నీ భార్యను మార్చుతుంది. హల్లెలూయా. నీ ప్రేమ నీ భార్యను నీకు లోబడేలాగా చేస్తుంది. నీ ప్రేమ నీ భార్యకు నీ మీద అమితమైన గౌరవాన్ని తెస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా కంపేర్ చేయకండి పక్క వాళ్ళతో. హల్లెలూయా. మీ ఇంట్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే సింగిల్ డోర్ చాలు, చల్లగానే ఉంటుంది. అది కూడా వాళ్ళు డబుల్ డోర్ కొన్నారయ్యా, నువ్వు ఎందుకు కొనవు అంటే ఆయన అంటాడు నేను కొనను. ఎందుకు కొనంటే నా స్తోమత ఇంతే అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఇద్దరి మధ్య ఎడబాటు కలుగుతుంది. మీ కుటుంబాల్లో ఆశీర్వదించబడం వచ్చిందే తక్కుదల. హల్లెలూయా. ఆ రోజున ఒక్కొక్కసారి ఆదివారం పూట మన ఇంట్లో నాన్ వెజ్ ఉండడానికి డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే ఉన్నదే కలిసి తింటే మీరు మొదలు పెట్టి, ఈ రోజున మేము అదే చేసాం. అందరం కలిసి కూర్చొని తిన్నాం. నాన్ వెజ్ తిన్నాం లేండి చెప్తున్నాం. మా ఏది ఉన్నా లేకపోయినా సమయానికి బయట నుంచి కర్రీస్ తెచ్చుకున్నా ఏం చేస్తామంటే కలిసి కూర్చొని తింటాం. అందులోనే జోకులు వేసుకుంటాం, అందులోనే తింటాం. ఓకేనా? అంత కలిసి ఉండటం ఏమవుతుందంటే తిండి శాశ్వతం కాదు, వస్తువులు శాశ్వతం కాదు, నీ భార్య నీ భర్తే శాశ్వతం. హల్లెలూయా. ఈ క్షణికమైనటువంటి ఈ వస్తువులు కొంతకాలం సంతోషాన్ని ఇస్తాయి, తర్వాత నీకు సంతోషాన్ని ఇవ్వవు. కానీ నీ భార్య నీకు ఎప్పుడు కూడా ఫలించే మొక్కగా ఉండాలి. నీ భర్త నిన్ను ఎప్పుడు కూడా కాపాడే సంరక్షకుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఎంతో ఇష్టపడి చేసుకున్న కుటుంబం భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నారు. మధ్యలో ఆ తల్లి గారికి ఏమొచ్చిందో తెలియదు, కానీ పక్క వారిని కంపేర్ చేయడం మొదలెట్టింది. కంపేర్ చేస్తే తన భర్తకి నాకు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో ఒక చిన్న చాకు తెగితే అల్లాడిపోయి 198 పిలిచినటువంటి భర్త ఈవిడి విసిగింపు బాగా చిరాకైపోయాడు. ఒక రోజున తను ఫోన్ చేసి నేను పడిపోయాను, నాకు తలకి గాయం కలిగిందంటే ఆహా అవునా వస్తాలే అన్నాడంట. అదేంటి నా తలకు గాయం కలిగి నువ్వు రియాక్ట్ అవ్వ అంటే ఏం చేయమంటావు, నేను ఆఫీసులో ఉన్నా, ఇప్పుడు రమ్మంటావా నీ కోసం, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళానంట. తన భార్య ఆలోచనలో పడింది, ఎందుకని నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇంతకు ముందు నాకు చిన్న గాయం కలిగితే నాకు గబగబా వచ్చి పసుపు పూసి 198 పిలిచినట్టు నా భర్త ఈరోజు ఎందుకు అంటే తన ఆలోచన, నా భర్తని ఎంత విసిగించాను. క్షణికమైన వస్తువుల కొరకు, క్షణికమైనటువంటి బట్టల కొరకు నా భర్తను ఎంత విసిగిస్తే ఈ రోజున నా భర్త నాకు గాయం కలిగిందన్న రియాక్ట్ అవ్వట్లేదంటే నేను ఎంత పొరపాటు చేశానని ఆలోచన కలిగింది. సరి చేసుకుంది. తన భర్తను మరలా ప్రేమించడం మొదలుపెట్టి
ఆయన తెచ్చింది సర్దట మొదలెట్టింది. తన భర్తలో కూడా మార్పు కలిగి మరలా కోల్పోయిన ప్రేమ మరలా కుటుంబంలో చేరింది. ఆ కుటుంబం దీవించబడింది. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే సంతృప్తి కలిగి ఉంటారో మీరు ఊహించింది నీ భర్త తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఆ ఫ్యాన్ తో మీరు సంతృప్తి కలిగి ఉండండి. నీ భర్తనే మిస్కించబాకండి. మీరు ఊహించిన రీతికి ఏదో రోజు కూలర్ తీసుకొస్తాడు. హల్లెలూయా. కూలర్ ఉందనుకోండి, సంతృప్తి కలిగి ఉండండి, ఇసుకించబాకండి. ఏదో రోజు నువ్వు అడగకుండా ఏసీ తీసుకొస్తాడు. హల్లెలూయా. అవునా కాదా? అడిగి ఇబ్బంది పెడితే తయారు గాని అడగకపోతే ఖచ్చితంగా దేవుడే ప్రేరేపణిస్తాడు. నేను గమనించిన నా కుటుంబంలో దేవుడు నాతోనే చెప్తాడు. మా వాళ్ళు అడిగినప్పుడు నేను తాబుద్ది కాదు, ఇసుకు అడిగినప్పుడు. కానీ ఈ రోజున మా కుటుంబంలో ప్రతి వస్తువు ఉంది అంటే అది వాళ్ళు అడిగారు, నేను తేలా. దేవుడు నన్ను ప్రత్యక్షపరిచి నువ్వు తీసుకెళ్ళినప్పుడు సమస్తము కూడా దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. నీ భర్త దగ్గర నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. నీ భార్య దగ్గర నువ్వు సంతృప్తి కలిగి ఉన్నప్పుడే నీ కుటుంబం ఏమవుతుంది? దీవించబడుతుంది. అప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చెయ్యవు? చెయ్యి చాపం. ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయమంటే ఈర్ష్యపడవు. మా దగ్గర ఉన్నదే మాకు సంతోషం. హల్లెలూయా. అలా ఉన్న రోజున కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. ఒకరి దగ్గరికి వెళ్ళి తల దించుకునే స్థితిలో నీ కుటుంబం అయితే ఎన్నడూ కూడా ఉండదు. ఈ యొక్క కుటుంబ ఆశీర్వాదం ఈ కూటములో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఇవే. మొదటిది, కుటుంబం అంతా కలిసి ప్రార్థించిన రోజున దేవుడు కృప మీరు పొందుకుంటారు. 2, కుటుంబం అంతా కలిసి పనిచేసిన రోజున కుటుంబంలో ఏముండదని గొడవలు ఏమీ ఉండవు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది. 3వది, కుటుంబంలో అందరూ కలిసి ప్రేమ కలిగి జీవిస్తే మీ మధ్య ఏ ఎడబాట్లు కూడా రావు. 4వదిగా, సంతృప్తికరంగా బతికితే మీరు ఒకరి దగ్గర తల దించుకునే స్థితిలో ఎన్నడూ కూడా దేవుడు మిమ్మల్ని అప్పగించడు. 5వది, సత్యమునే పలుకుతాం. హల్లెలూయా. నిజాన్ని పలకాలి. భర్తని నేను అడిగినప్పుడు తెలియకుండా ఒక చీటీ తీసుకొని, అవునా, 4 బట్టలు కొనుక్కొని నీ భర్త గప్పుకుని ఇంట్లో ఉన్నప్పుడు ఆ చీటీ వాడు వచ్చి అమ్మా అన్నప్పుడు ఎవడే అన్నాడు అనుకోండి, ఏమో నాకు తెలియదు, పక్కింటి కోసం వచ్చాడు, ఎరింటి కోసం వచ్చాడు అని చెప్పకూడదు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా నీ భర్తతో నువ్వు మాట్లాడాలి, నీ భార్యతో నువ్వు మాట్లాడాలి. ఏదైనా కానీ నేర్చుకుందాం ఈ రోజున నాతో కలిసి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే కోపగించుకోకూడదు. హల్లెలూయా. అప్పుడు ఎవడు చెప్పడు. నువ్వు రిసీవింగ్ చేసుకునే పద్ధతి బాగుంటే నీ భర్త నీ దగ్గర ఏమవుతాడు? ఓపెన్ అవుతాడు. భార్య కూడా నువ్వు రిసీవింగ్ బాగుందనుకో సమస్తం కూడా చెప్పడానికి ఓపెన్ అవుతుంది. నువ్వు ఏదైనా ఏసి అసహించుకునేవాడు అయితే నీకు ఏ భర్త భార్యకి చెప్పడు, ఏ భార్య భర్తకు చెప్పడు. వీరిద్దరి మధ్య కూడా అబద్ధం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఏదో ఒక రోజున వారి రోజు మధ్య ఏమవుతుంది? ఎడబాటు. నేను చాలా కుటుంబాలు చూశాను. భర్తకు తెలియకుండా భార్య పెద్ద పెద్ద పొరపాట్లేం కాదు, చిన్న చిన్న పొరపాట్లే. స్కీములో గిన్నెలు తీసుకోవటం, గంటలు తీసుకోవటం, వాడి గుమ్మ ముందుకు రాగానే భర్తకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. హల్లెలూయా. మళ్ళీ దానికి కొన్ని అబద్ధాలు వేసి చెప్పడం వల్ల భర్త నాకు తెలియకుండా ఏ తీసుకున్నావంటే ఇంకెన్ని తీసుకున్నావేమో. హల్లెలూయా. నన్ను అప్పులు వాళ్ళు చేసేస్తున్నావా అని చెప్పి ఏం చేస్తాంటే మరలా అదొక గొడవ. కాబట్టి సత్యమును పలకటము నేర్చుకున్నాం. హల్లెలూయా. బిడ్డలు కూడా ఇరాక 10 రూపాయలు తీసావంటే నేను తీలే చెప్పకండి. మీకు కావాలంటే 100 రూపాయలని మీ తండ్రిని అడగండి, మీకు ఇస్తాడు. హల్లెలూయా. మీ అవసరతను ఏంటో చెప్తే మీకు 100 కాదు ఎంతైనా చెప్పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సత్యమును, భార్య భర్తల మధ్య సత్యం ఉండాలి. తల్లిదండ్రుల మధ్య బిడ్డలు కూడా సత్యముతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ కుటుంబము అవమానించబడదు, నీ కుటుంబంలో గొడవలు రావు, నీ కుటుంబంలో సాతాను ఏలుబడి అస్సలు ఉండదు. హల్లెలూయా. అబద్ధం చెప్పమనేది వాడే, మళ్ళీ నీ భర్త దగ్గరికి వచ్చి నేను ఇరికిచ్చేది కూడా ఆడే. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చి నీ భర్తకి చెప్తే కొనడు కాబట్టి ఇది కొనేసేయ్ అని చెప్పేది వాడే. భర్త చెవి దగ్గరికి వెళ్ళి నీ భార్య నీకు తెలియకుండా ఎన్ని చేస్తున్నారని చెప్పి వాడిని రెచ్చగొట్టేది కూడా సాతానుడే. వారి మధ్య భార్య భర్తలు ఎంతగానో అల్లాడిపోతాయి. హల్లెలూయా. ఇంకా భర్త దగ్గర నమ్మకం కోల్పోయావా? ఇంకా భర్త నిన్ను ఎన్నడూ నమ్మడు. ఒకవేళ జోబులో ఒక 10 రూపాయలు ఎక్కడన్నా పోగొట్టుకున్నా నువ్వే తీసావంటాడు. అవునా కాదా? చెప్పాలి. పోపుల డబ్బాలో నువ్వు ఎక్కడ పెట్టి మర్చిపోయినా ఈయనే తీసుంటాడు. ఎందుకంటే అక్కడ ఒకసారి అబద్ధం ఆడాడు కాబట్టి ఇతనే చేస్తుంటాడు, ఈవిడే చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకా జీవితాంతం నిన్ను ఒక దొంగగా చూస్తాడు, నిన్ను ఒక దొంగగా చూస్తుంది. కుటుంబం మధ్య ప్రేమ అనేది ఉండదు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇంకెక్కడ ఆశీర్వాదం? ఇంకా మీరు కలిసి ఆదివారాలు కాకాని తోటలో ఎక్కడికి కుటుంబం అంతా వెళ్ళినా మీకు ఎక్కడ ఆశీర్వాదం? హల్లెలూయా.
మొదటిగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్లే ముందు నీ కుటుంబంలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఇవి. మొదటిది, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. రెండవది, కుటుంబం అంతా కలిసి పని చేయటం నేర్చుకోవాలి. మూడవది, కుటుంబం మధ్య ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబంలో సంతృప్తికరంగా బతకటము నేర్చుకోవాలి. ఐదవది, సత్యమునే పలకాలి. హల్లెలూయా. ఆరోదిగా చూస్తే మానక దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మందిరానికి వచ్చే ముందు మీ కుటుంబాలు చేయాల్సిన పని ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? ఐదు విషయాలు చెప్పాను. ఉన్నాయా కార్డ్స్? అందరికి ఉన్నాయి కదా, కలిసి చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ముందు, దేవుని సన్నిధికి రావటానికి ముందు, దేవుని దగ్గరికి వెళ్ళటానికి ముందు మనం చేసిన 5 అంశాలు. మొదటిది, ప్రతి ఇంట్లో ప్రతిరోజు కూడా కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి దేవుడిచ్చినటువంటి అర్హత. హల్లెలూయా. నువ్వు కలిసి ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి వెళ్తే నువ్వు ఆశీర్వదించబడవు అని అర్థం. హల్లెలూయా. దేవుని సన్నిధికి 6వ అంశం మానక దేవుని సన్నిధికి రావాలి. ఈ రావటానికి ముందు ఒక 5 దేవుడు ఆంక్షలు పెట్టాడు మీకు. ఏమిటా? నా సన్నిధికి వస్తే మిమ్మల్ని దీవిస్తాను, కరెక్టే. కానీ ఆ దీవెనలు పొందుకోవాలంటే మొదటిగా మీరు చేయాల్సిన 5 అంశాలు. మొదటిగా, మీ ఇంట్లో కలిసి ప్రార్థన చేయకపోతే మీ కుటుంబాలు ఆస్వాదించబడవు. రమేష్ అన్న, అర్థమవుతుందా? హల్లెలూయా. రెండవదిగా, మీ కుటుంబం అంతా కలిసి పని చేయటం నేర్చుకోవాలి. మీరు కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఏం చేయాలో బయటికి రావాలి. సుఖభోగాలకు అలవాటు పడిపోతే మనం కష్టపడి పని చేయలేము. హల్లెలూయా. ఏసీలో ఉన్నంత మాత్రాన నీకు రూపాయి వచ్చేస్తున్న ఇంట్లోకి కరెంట్ బిల్ వెలుగుతుంది తప్ప. హల్లెలూయా. నువ్వు కష్టపడి పని చేయాలి. కుటుంబం అంతా కష్టపడి పని చేస్తే దేవుడు ఇంకా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత, కుటుంబం అంతా ప్రేమ కలిగి జీవించాలి. 4వది, కుటుంబం అంతా సంతృప్తికరంగా బ్రతకాలి. 5వది కూడా, కుటుంబంలో సత్యము ఏలుబడి కింద మీరు ఉండాలి. ఈ 5 కనుక మీరు చేస్తే అప్పుడు మరలా 6వ అంశం దేవుడిస్తున్నాడు. అప్పుడు మీ కుటుంబం అంతా కలిసి నా సన్నిధికి రండి. హల్లెలూయా. అలా వచ్చిన రోజున సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, మీ కుటుంబాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తా. ఈ 5 అంశాలు మనం నేర్చుకున్నట్లయితే మన కుటుంబంలో 6వ అంశం దేవుడే చెప్తున్నాడు, అప్పుడు నా దగ్గరికి రండి, మానక రండి. అప్పుడప్పుడు వచ్చేవారుగా, పండగ క్రైస్తవులుగా, ఆదివారం క్రైస్తవులుగా మనం రాకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మానక, ప్రతిరోజు మానక తింటున్నాం, ప్రతిరోజు మానక అన్ని కార్యాలు చేస్తున్నాం, ప్రతిరోజు మానక టీవీ చూస్తున్నాం, ప్రతిరోజు మానక ప్రతి విషయంలో చేస్తున్నాం. మరి దేవుని సన్నిధికి కూడా మానకుండా శ్రద్ధ కలిగి రావాలి. హల్లెలూయా. ఇలా ఉంటే దేవుడు మీ కుటుంబంలో చేసే మీరు ఊహించలేరు, మీరు పొరుగు వారు కూడా ఊహించలేరు. హల్లెలూయా. మీకు ఎంత ఆస్తులున్నా, ఎన్ని కోట్లున్నా, ఏమున్నా కానీ దేవుడు మీతో లేకపోతే మీ కుటుంబం ఆశ్రయించబడుతుందా? ఈ రోజున చాలా మంది మాటలను వింటూ ఉన్నాను. వాళ్ళు బహు సంపన్నులు, కానీ వారి నుంచి, వారి కుటుంబం గురించి వింటుంటే చాలా అసహ్యం పడతాయి. ఎందుకని? వాళ్ళు అనుకుంటున్నారు, నా కుటుంబము ఇన్ని కోట్లు సంపాదించాను కాబట్టి మేము ఆశ్రయించబడ్డాం. కానీ నీ భార్య చేసే పని నీకు తెలియదు, నువ్వు చేసే పని నీకు తెలియదు, కానీ లోకానికి తెలుసు. హల్లెలూయా. మీరు కనపడతారు కానీ చాలా మందిని వింటున్నాను, కోటీశ్వరులు, లక్షాధికారులు, కానీ వాళ్ళ గురించి నేను మాటలు వింటున్నప్పుడు అయ్యో ఏంటి ఎంత భయంకరంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మానక దేవుని సన్నిధికి రాగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 5వది, ఇది ప్రాముఖ్యం, మనసారా క్షమించాలి. ఎవరిని క్షమించాలి? నేను కుటుంబం కోసమే మాట్లాడుతాను, బయట వాళ్ళని మనం క్షమించాలి. దాని తర్వాత, కానీ ఇప్పుడు మన కుటుంబం గురించి మాట్లాడుతుంది. మన కుటుంబంలో ఎవరిని క్షమించాలంటే నీ భర్తను నువ్వు క్షమించాలి, నీ భార్య నువ్వు క్షమించాలి. అలా క్షమించకపోతే మీ ఇద్దరి మధ్య రోజులు తరబడి ఏం కలుగుతుంది? ఎడబాటు కలుగుతుంది. అవునా కాదు? నీ మూతటు, ఆయన మూతటు. హల్లెలూయా. నీ బిడ్డలు నీ దగ్గరికి వస్తారా? భార్య అనేది, మీ నాన్నకి చెప్పు బియ్యం అయిపోయినాయి అని. భర్త అంటాడు, మీ అమ్మకి చెప్పు చీటీ కట్టమని. బిడ్డలతో మాట్లాడుకుంటే మరి బిడ్డలు ఎవరితో మాట్లాడాలి? అవునాక? బిడ్డలు అనుకుంటారు, ఏంటి మా నాన్న, ఏంటి మా అమ్మ. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాన్న అమ్మ ఎట్టి చెప్పిందంటే, చెప్పిందా? ఏదా నోరు పడిపోయిందా అంత మాటల కోసం అని భర్త అంటాడు. మమ్మీ డాడీ ఎలా చెప్పాడు? భార్య ఒక మాట అంటుంది, మధ్యలో బిడ్డలు నలిగిపోతారు. హల్లెలూయా. కాబట్టి క్షమించడం నేర్చుకో. అలాగని
భర్త క్షమించి మీతో మాట్లాడుతుంటే మరలా మూతి 4 వంకలు తిప్పకండి. అలాగే భార్య క్షమిస్తే భర్త కూడా ఎంగి పెట్టి చూపించకూడదు. హల్లెలూయా. భార్య భర్తల మధ్య సంబంధం దేవుడిచ్చిన గొప్ప వరం. హల్లెలూయా. అది ఎంత ఎడబాటు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడేది భార్య భర్తలే. హల్లెలూయా. మధ్యలో ఎవరితో వచ్చినా వారు ఎంతకాలం కూడా మిమ్మల్ని చేయలేరు. చివరాఖరికి అందుకే దేవుడు ఈ వివాహ సంబంధాన్ని ఒక ఐక్యపరిచేశాడు. ఎన్ని గొడవలైనా ఎన్నిదైనా సరే మరలా ఇద్దరు ఒకసారి నవ్వుకున్నారంటే మొత్తం ఎంత గొడవలైనా కానీ క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా. సరిగా క్షమించటం నేర్చుకోవాలి. రమేష్ నవ్వుతున్నావేంటి? క్షమించా మీ ఆవిడ్ని? క్షమించలేదా? నవ్వుతున్నావేంటి మరి? హల్లెలూయా. క్షమించడం నేర్చుకుంటే అది చాలా గొప్ప వరం. ఆ ఒక్క మాట చదివిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి గొప్ప అంశం. మత్తయి సువార్త, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను ఏం చేస్తాడంటే ఆయన కూడా క్షమిస్తాడు. ఈ రోజున నీ భార్యను నువ్వు క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నీ భర్త నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. మన పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకము నెరవేర్చబడును గాక, మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు అనుదినం అనుగ్రహించండి, మా రుణములను మీరు క్షమించినట్లు, మా అపరాధం మీరు క్షమించినట్లు. చదువుతాం అవసరం ఆ మాట కూడా. 6:14 మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మలను మీరు క్షమించము. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని క్షమించాలంటే మనము ఎదుటి వారిని క్షమించగలగాలి. హల్లెలూయా. అవునా కాదా? ఈ రోజు నీ భర్తను క్షమించలేకపోతే నువ్వు మందిరానికి వెళ్ళి మొత్తుకున్న దేవుడు నిన్ను క్షమించాడు. నీ భార్యను క్షమించకుండా నువ్వు వెళ్ళిపోతే, మందిరానికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను క్షమిస్తాడా? క్షమించాడు. మీ ఇరువురి మధ్య క్షమాపణ లేనిదే నీ బిడ్డలు కూడా నీ మాట వినరు. వింటారా లేదా? ఒక తల్లి ఒక తండ్రి వారి మధ్య ఎడబాటు కలిగిందంట, బిడ్డలు గమనిస్తున్నారంట. ఆ భర్త భార్య క్షమించుకోలేక దినదినాలు, నెలలు, సంవత్సరాలు కూడా ఎడబాటు కలిగి ఉంటుంది. భార్యకి మీద భర్తకి గౌరవం పోయింది, భర్త మీద భార్యకు గౌరవం పోయింది. ఇద్దరు మాటలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎవరు నేర్చుకుంటున్నారు మధ్యలో? పిల్లలు. హల్లెలూయా. భార్య అంటుందంట, వాడు నా ప్రాణానికి దొరికాడు, వాడు అట్టంటోడు ఇట్టంటోడు అని 10 మందికి చెప్తుందంట. ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. భార్య గురించి భర్త అలాగే చెప్తున్నాడంట, అది ఇది అని మాట్లాడుతున్నాడు. అది ఎవరున్నారు? పిల్లలని. ఒక రోజున పిల్లలు కూడా అన్నారంట, తండ్రిని పుట్టిన ఒరే అన్నాడంట. ఎవరు? పిల్లడు. ఏరా నన్ను ఒరే అంటామంట, నీ భార్య అంటుందిరా, నేను అనలేదా ఏంటి? హల్లెలూయా. తన కుమార్తె అంటుందంట వాళ్ళ అమ్మని వాళ్ళ ఒక వయసు వచ్చినప్పుడు మనం చేసే, తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి. ఆ భార్యని తల్లిని కూతురు అంటుంటే తల్లికి ఆశ్చర్యం, ఏంటి ఈ మాట అన్నావంటే, నువ్వు నాన్న అంటున్నావుగా, నువ్వు తల్లి అంటున్నావుగా, కాబట్టి మిమ్మల్ని అంటావు, తప్పేముంది? హల్లెలూయా. ఈ రోజు నా బిడ్డలు మన మధ్య దేవుడు ఏం చేశాడంటే ఒక బంధకం చేశాడు. హల్లెలూయా. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఈ రోజున తల్లిదండ్రులు వృద్ధాప్యం ముందు బయటికి ఎందుకు గెంటి వేయబడుతున్నారు తెలుసా? వాళ్ళు యవన కాలం ముందు వాళ్ళ పిల్లలతో సరైన ఐక్యత లేకపోవటం వల్ల. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు చూశాను, ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తా. ఒక తల్లి వృద్ధాప్యంలో ఉంది, తండ్రి చనిపోయాడు, ఆ పిల్లవాడికి మతి స్థిమితం లేదు, కానీ బయట అడుక్కొచ్చి తల్లికి పెట్టి తల్లికి స్నానం చేపిస్తున్నాడు. ముసలావిడ తన మంచంలో ఉంది, అంతా కూడా మంచంలోనే క్లీన్ చేస్తున్నాడు. తన తల్లిని భుజాలకు ఎత్తుకొని తిప్పుతున్నాడు. చాలా మంది కూడా ఎందుకు తెలుసా? వారి పెంపకము వారి బిడ్డల కళ్ళ ముందు అలా కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం ఇప్పుడు బాగానే ఉన్నాం. మన వృద్ధాప్యం వచ్చేసరికి మన బిడ్డలు మన కాలదన్నకూడదంటే ఈ రోజున మనం క్షమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజున వారి కళ్ళ ముందు నీ భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు. వాళ్ళు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించి ఇప్పుడు చెప్పిన ఈ అంశాలన్నిట్లో కూడా
భర్తకి భార్యకి మధ్యలో ఎవరిని పెట్టాడు దేవుడు? బిడ్డల్ని పెట్టాడు. నువ్వు ప్రార్థించడం నేర్పించకపోతే వాళ్ళు లోకానుసారంగా వెళ్ళిపోతారు. నువ్వు కష్టపడి పని చేయడం నేర్పించకపోతే వారు స్వామరులు అయిపోతారు. నువ్వు ప్రేమ కలిగి జీవించకపోతే వారు స్వార్థపరులు అయిపోతారు. సంతృప్తిగా బతకపోతే ఒకరిని అన్యాయంగా చేసేది వీడు కంఫర్ట్ జోన్ లో వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాడు. మీరు నిజం పాలన నేర్పించకపోతే వాడు అబద్ధికుడు అయిపోతాడు. మీరు దేవుడి సన్నిధికి వాడిని తేలేకపోతే వాడి దుష్టాత్మ కలిగి వెళ్ళిపోతాడు. మీరు క్షమించటం నేర్పించకపోతే వాడు భయంకర మూర్ఖుడు అయిపోతాడు. హల్లెలూయా. ఈ రోజున మా బిడ్డలు మా మాట వింటం లేదు, ఈ రోజున నా కొడుకు నా మాట వింటం లేదు అంటే తన మూర్ఖత్వం ఎందుకు వచ్చిందంటే తనను సరైన రీతిలో నీ కుటుంబం కలిసి ప్రేరేపించబట్లే. ఈ రోజున దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనకి ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఈ కుటుంబ ఆశీర్వాద కుడికిలో మనతో దేవుడు మాట్లాడుతున్న హెచ్చరిస్తూనే ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యం నుంచి నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరంలా రిజర్వేషన్ ఏం చేసుకొని నీ కుటుంబంలోనే నీకున్నటువంటి ఆ చిన్న గదిలోనే నీ కుటుంబంతో నువ్వు చేయాల్సిన పనులేంటో తెలుసా? కలిసి ప్రార్థించటం, కష్టపడి పని చేయటం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండటం, ఉన్న దాంట్లో సంతృప్తికరంగా బతకటం, నిజాన్ని పలకటం, మానకుండా నీ దేవుని సన్నిధికి వెళ్ళటం, అలాగే ఒకరిని ఒకరు క్షమించుకునే స్థితి. ఈ రోజున మన బిడ్డలు మనం క్షమించాలి. నేను ఇది ఎంతో వాల్యుబుల్ పెట్టి కొన్నాను. ఇది వాల్యుబుల్ కొని దీనికి చుట్టూ అద్దాలు వస్తాయి. మా షాప్ లో ఉండేది ఈ అద్దాలు ఉంటే ఈ అద్దాలను ఒక రోజు ఇక్కడ బిగిద్దామని చెప్పి విడివిడిగా తీసుకొచ్చాను. పైకి పిల్లలందరూ కలిసి ఎంతో భారంగా తీసుకొచ్చారు. ఎంతో శ్రమపడి అక్కడి నుంచి ఇక్కడ దాకా మోసుకొస్తే ఈ ఎదురు అద్దం ఏం చేశానంటే నేను ఎదురు ఆడిచ్చి పిల్లలతో మాట్లాడుతున్నా. తెచ్చిన 5 నిమిషాల్లో శాండీ గాడి కాలు తగిలి పగిలిపోయింది. హల్లెలూయా. వాడు అంత దూరం గడగడగడ వణికిపోతున్నాడు. కానీ అర్థం కంటే నా బిడ్డ నాకు ఎంతో విలువ కాబట్టి నేను క్షమించా. హల్లెలూయా. నేను క్షమించే వాడి కళ్ళల్లో వాడికి ఉన్న సంతోషం ఆ అద్దం పగల కొట్టేసరికి మా నాన్న ఏం చేసేస్తాడు అనుకున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు నా బిడ్డను క్షమించడానికి కృప చూపాడు. మరలా నా బిడ్డ నా దగ్గరికి రాగలిగి. హల్లెలూయా. వస్తువుల కొరకు దేని కొరకు మనం ఏం చేయకూడదు? కుటుంబాన్ని దూరంగా ఉంచకూడదు. మనం ఎప్పుడైతే క్షమించి నేర్చుకుంటామో నా బిడ్డ నాకు దూరం అయిపోవాలి. ఆ కోపంలో వాడిని కొట్టుంటే, ఆ కోపంలో ఏదైనా చేస్తుంటే తన మనసు గాయపడేది. హల్లెలూయా. అని చెప్పా, ఏంటన్నా చూడలేదు డాడీ, కాలు తగిలింది, సరిపోతే పోయిందిలే అనుకున్నా. ఈ రోజున నేను అనుకున్నాను, అబ్బా ఏంటి ఇలా జరిగింది, సాయంత్రం ఇలా పగల కొట్టేశాడు. నేను ఎంత ఇదిగా అర్థం తీసుకొచ్చి పెట్టి చక్కగా ఇలాగా బైబిల్ పెట్టుకోవచ్చు కదా అనుకున్నా. దేవుడు అన్నాడు, నువ్వు క్షమించడం నేర్చుకున్నావు కాబట్టి ఈ రోజున అంతకంటే అద్భుతంగా ఇది చేయడానికి దేవుడు కృప చెప్పాడు. హల్లెలూయా. మనము క్షమించడంలోనే దేవుడు ఆశీర్వాదం చూస్తాం. హల్లెలూయా. క్షమించేటప్పుడు కొంత కోల్పోవాల్సి వస్తుంది, కొంచెం తలదించుకోవాల్సి వస్తుంది, కొంచెం మనసు బాధ కలుగుతుంది, మనసు ఎంతో ఆవేదన కలుగుతుంది. కానీ నువ్వు కనుక క్షమించడం నేర్చుకుంటే నువ్వు క్షమించినందుకు దేవాది దేవుడు గొప్ప ధన్యత చూపిస్తాడు. హల్లెలూయా. యేసయ్య క్షమించాడు. ఎవరిని క్షమించాడో తెలుసా? సైనికుల్ని క్షమించాడు. అప్పటిదాకా హింసించిన సైనికుల్లో ఒక సైనికుడు తన డొక్కలో పొడిచి వెంటనే మోకరించి, ఈయన నిజమైన దేవుని కుమారుడే. హల్లెలూయా. ఆయన క్షమాపణ అక్కడున్న సైనికుని మార్చింది. ఆయన క్షమాపణ కుడి చేతి వైపున దొంగను మార్చింది. ఆయన క్షమాపణే ఈ రోజున ప్రపంచం అంతా కూడా మార్పు చెందుతుంది. హల్లెలూయా. ఆ రోజున యేసే క్షమించకుండా ఆయన బైబిల్లో ఉంటుంది, నేను గనక ఒక మాట సెలవిచ్చినట్లయితే సైన్యముల సమూహాలే వచ్చి నన్ను కాపాడేది. హల్లెలూయా. యేసేని పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు? చెవు నరికేశాడు. హల్లెలూయా. అప్పుడే కనుక అందరూ తల ఒక కత్తి తీసుకొని ఉంటే ఏమయ్యేది? ఈ రోజున యేసేని మనం ఆరాధించే వాళ్ళమా? లేదు. ఆయన క్షమిస్తూ వచ్చాడు. మరణించిన తర్వాత క్షమించాడు, మరణించక ముందు క్షమించాడు. ఆ క్షమాపణ ఈ రోజు మన కుటుంబాల్లో కూడా చెప్తున్నాడు. నేనే అంత క్షమించిన వాడిని, భార్య నువ్వు క్షమించలేవా? భర్త నువ్వు క్షమించలేవా? సాతాను చేసేది ఏంటంటే నువ్వు ఎక్కడ తొందరపడతావో అక్కడ నిన్ను పట్టుకుంటాడు. భర్త బాగా చిరాకుగా ఇంటికి వచ్చినప్పుడు భార్యతో కావాలని కొన్ని మాటలు అనిపిస్తాడు. అప్పుడు భర్తకి పాపం చిరెత్తుకు వచ్చేస్తాడు. భార్య కావాలనదు. హల్లెలూయా. అలాగే భార్య బాగా చిరాకు ఉండవు, భర్తను నిసికిస్తాడు. అది భర్త చేసే పొరపాటు కాదు, సాతాను చేసే పొరపాటు. అది మనం గమనించి క్షమించగలిగితే మీ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మరి బైబిల్లో ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నాడు? ఒక విషయం చూపించి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది. నేను ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసి ముగిస్తాను.
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పట్టణమైనటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, హల్లెలూయా. కొర్నేలి ఎలాంటి వాడంట? భక్తిపరుడు. కుటుంబంతో కలిసి ఏం చేసేవాడు? ప్రార్థన చేసి కుటుంబం అంతా కూడా ఏం కలిగి ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇటలీ అనే పట్టణంలో అతను గొప్ప వ్యక్తి. కానీ అతను ఏమీ లేదు, స్వార్థం లేదు, గర్వం లేదు, ఏమీ లేదు. కుటుంబం అంతా కలిసి దేవుని భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దేవుని దూత. హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమైందంటే దేవుడే పంపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబం ఆశీర్వదించబడటం కోసం దేవుని దూత అతనికి ప్రత్యక్షమై, ఫలానా ప్రాంతంలో దేవుని సేవకుడు ఉన్నాడు, పిలిపించుకుని ఇంట్లో ప్రార్థన పెట్టించుకో, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, మరలా నీ యొక్క ఆ యొక్క సేవకుని పిలిపించి ప్రార్థన చేసుకుని నీ కుటుంబం ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున మనం కూడా చేసిన ప్రార్థన, మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి. మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగితే ఆ దేవాది దేవుని యొక్క ప్రసన్నత మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ రోజు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. ఎంత మొత్తుకున్నా కుటుంబం ఆశ్రయించబడదు. ఎన్ని ప్రార్థనలు చేసినా కుటుంబం ఆశ్రయించబడదు. ఏ దేవుడు మాట్లాడు, ఏ దూత రాదు. కారణం ఏంటో తెలుసా? ఈ అంశాలు మన జీవితాల్లో లేవు కాబట్టి. హల్లెలూయా. ఈ అంశాలు నేర్చుకున్నాం. ఖచ్చితంగా ఆ రోజున దేవుడు ఈ రోజు ఉన్నాడు. అప్పుడు ప్రేమిస్తుంది, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ రోజున కొర్నేలితో మాట్లాడిన దేవుడు ఈ రోజున మనతో కూడా మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు ఏం చేద్దామా? ఇది ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా మీ కుటుంబంలో జరిగించండి. ఒకవేళ కుటుంబం సహకరించట్లేదా ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నా కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులందరినీ పిలవండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా, అమ్మా శ్రీదేవి గారు, రమేష్ని కూడా పిలవండి. నువ్వేం చేస్తావంటే నీ కుటుంబాన్ని అంతా పిలువు, ప్రార్థన రమ్మని. నువ్వు వచ్చి ప్రార్థనలో కూర్చో. హల్లెలూయా. నీ పిలుపు పొందుకున్న వాళ్ళు ప్రార్థనలో ఉంటే దేవుడు వాళ్ళని మారుస్తాడు. ఒకవేళ లేకపోతే నీ పని నువ్వు ఏం చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. అయ్యా, నా కుటుంబం అంతటిని పిలిచాను, ఈ రోజు నేను ఒక్కదాన్నే ప్రార్థన చేస్తున్నా. 2 రోజుల తర్వాత నీ బిడ్డ వచ్చి కూర్చుంటాడు. ఓ 4 రోజుల తర్వాత మరొక బిడ్డ వచ్చి కూర్చుంటాడు. ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత నీ భర్త నీ భార్య వచ్చి కూర్చుంటుంది. హల్లెలూయా. నువ్వు మాత్రం మానకుండా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయ. నా కుటుంబాన్ని కలిసి ప్రార్థన పిలవమన్నావు, నేను పిలిచా, నేను ప్రార్థన చేస్తున్నా. నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడానికి నీ కృపను ప్రభువాను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దినాలు గడిచే కొద్దీ నీ కుటుంబము ఏం చేయాలి? నింపబడుతుంది. హల్లెలూయా. కలిసి ప్రార్థించడం దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆ మనసు ప్రతి ఒక్కరికి ఆయనే కలగజేస్తాడు. నీ ప్రయత్నం మాత్రం నువ్వు ఆపకూడదు. రెండవదిగా కష్టపడి పని చేయటం నేర్చుకోండి. నీ పని నీకు దేవుడు ఇంట్లో నీ కుటుంబంలో ఏ స్తోమత ఇచ్చాడు అదే పని మాత్రం మానకుండా చేయటం మొదలుపెట్టు. ఆటోమేటిక్ గా ఈ రోజు నీ సహకరించట్లేదా నీ బిడ్డలో, ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీ కష్టాన్ని దేవుడే గుర్తించి వాళ్ళు నీ పనికి సహకరించే వాళ్ళకి ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రేమ వాళ్ళు పొందుకోవట్లేదా? నువ్వు ప్రేమిస్తున్నావు కానీ వాళ్ళని ప్రేమించట్లేదా? ఈ రోజు నుంచి ఏం చేయాలంటే నీ ప్రేమ నువ్వు మానకుండా ప్రేమిస్తూనే ఉండు. ఏదో ఒక రోజున వాళ్ళు కూడా నిన్ను ప్రేమించేలాగా నీ ప్రేమ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుడే చేస్తాడు. హల్లెలూయా. నాలో సంతృప్తికరంగా బతుకు. నీకున్న దాంట్లోనే యేసుకి స్తోత్రాలు చెప్పు. నీకున్న దాంట్లోనే ఛాయా నాకు ఇలా ఉండాలని కానీ నువ్వు ఇచ్చింది చాలు ప్రభువాను, నువ్వు ఊహించిన రీతిగా దేవుడు ఇంకా గొప్పగా నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. అలాగే సత్యమును పలుకు. నువ్వు నిజాన్ని చెప్తున్నా, నీకు ఎదుటి నుంచి అబద్ధాలు వస్తాయా, ఏం భయపడబాకండి. కానీ నువ్వు ఎన్నుకున్న సత్యాన్ని దేవుడు పలుకుమంటున్నాడు నీ కుటుంబం కొరకే. హల్లెలూయా. పక్క వాళ్ళ కుటుంబం తర్వాత సంగతి. ఈ రోజు నీ కుటుంబం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ క్షణం నుంచి రమేష్ అన్న సత్యాన్ని మాట్లాడటం నేర్చుకో. హల్లెలూయా. అలా మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున నువ్వు ఏదైతే విత్తావో సత్యమో ఆ సత్యపు పంటనే నువ్వు కోస్తావు నీ కుటుంబంలో. హల్లెలూయా. 5వదిగా మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళు. నీ కుటుంబాన్ని వెళ్ళేటప్పుడు పిలువు. అయ్యా ప్రార్థనకి వెళ్దాం రా, ప్రార్థనకి వెళ్దాం రామ్మా అని పిలువు. వాళ్ళు రా. హల్లెలూయా. నువ్వు పిలిచి బైబిల్ పట్టుకున్నాయా ఈరోజు ఒక్కదాన్నే వెళ్తున్నా దేవుని సన్నిధికి, నీ సన్నిధికి వస్తున్నా. ఏదో ఒక రోజున నా కుడి చేతి వైపు నా భర్త ఉండాలి, నా ఎడ చేతి వైపు నా బిడ్డలు ఉండాలి, ఎడ కుడి చేతి వైపు నా భార్య ఉండాలి, ఎడ చేతి నా బిడ్డలు ఉండాలి. కాబట్టి ఈ రోజు నేను ఒంటరిగా వెళ్తున్నా నీ సన్నిధికి అని నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు.
ఏదో ఒక రోజున దేవుడు నిన్ను ఒంటరిగా కాకుండా నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వెళ్ళేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ భర్తని క్షమించడం నువ్వు ప్రారంభించు. నీ భార్య